డబ్బుల్ షూటర్ కాదు, బబ్బుల్ షూటర్ అట. నిజంగా కవితక్కకు మంచిగా వస్తాయి మాటలు. వాళ్ళ అయ్య ఇప్పుడు అయ్య నోట్లకే ఊసిపడ్డట్టుగానే ఉంటుంది. వాళ్ళ అయ్య ఎట్లా ఉన్నాడంటే సేమ్ ఆ పోలికలు కవితకే వచ్చినాయి. రాజకీయంగా అదృష్టం కూడా నాకు తెలిసి ఈమెకే కలిసి వస్తుందేమో అని అనుకుంటున్నాను. అటువంటి హోదా కేటీఆర్కి ఏం కలిసి రాదు. బబుల్ షూటర్ చెప్తే అర్థం కాదు, ఇది వాస్తవం. వీళ్ళంతా దోసుక తిన్నోళ్ళు చెప్తే ఎవరు కూడా నమ్మరు. దొంగోడు 1000 ముచ్చట్లు చెప్పని ఎవడన్నా నమ్ముతాడా? నమ్మరు. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా, నువ్వు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఏమంటారంటే ఎవడు దొంగతనం చేసేసి దోసుకొచ్చిన పైసలు ఉన్నాయి కాబట్టి పంచుతున్నట్టు. అదే మంచోడు ఒక్క మాట చెప్పిండు అనుకో నమ్ముతారు. ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ పరిస్థితి అట్లే ఉన్నది. క్లియర్గా చెప్పింది, ఆయన అసెంబ్లీకి రాడు, ఆయనది ఆరోగ్యం ఖరాబ్ అయింది, ఆయన వాస్తవానికి రాడు, ఆయనను బలవంతంగా గోళీలు వేసి ఇంజక్షన్ కొట్టి తీసుకొని వచ్చి ఆ ప్రెస్ మీట్ లో 2 మాటలు మాట్లాడించి పంపించారు. ఇంకా 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టిన గయ్య గప్పాలు కొట్టిపోతాడు. ఆయన రాజకీయాలలో నిలబడాడు. కేసీఆర్ కు ధైర్యం లేదు, దమ్ము లేదు. ఏంటంటే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని బీఆర్ఎస్ నుంచి అని చెప్పే ధైర్యం లేదు. అంత పిరికోడు. ఇట్లా పడుతుంది, ఒంటెలు పడుతున్నది. వాస్తవం చెప్పుకోవాలంటే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోమని దమ్ముంటే